వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీటర్ భాష. ఎట్లున్నారలా మనలందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుండ్రి, మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, మేము ఎంతో కష్టపడి డైలీ 2 లెంతీ వీడియోస్ మీకోసం తీసుకొస్తున్నాం కాబట్టి ప్లీజ్ దోస్తులు మీరు మా కోసం సపోర్ట్ చేయాలి. ఇక ప్రతి వీడియో కూడా చూసినాక చిన్న లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. ఒక చిన్న లైక్ మన ఛానల్ ని ఎక్కడికో తీసుకెళ్తుంది కాబట్టి చిన్న లైక్ చేసి అట్లనే హైప్ పంచ్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ 10K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ప్లీజ్ దోస్తులు కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి కాబట్టి ప్లీజ్ దోస్తులు మా కష్టానికి ఫలితం మీరు ఇచ్చే లైక్ అట్లనే మీరు ఇచ్చే సపోర్ట్ దోస్తులు. ఇక మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా నిజంగా పేరు పేరున చాలా అంటే చాలా థ్యాంక్స్ దోస్తులు. అది స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే మస్తు సపోర్ట్ చేసిర్రు. ఇంకా ముందు ముందు కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇక మన ఛానల్ ఇంకా ముందుకు పోవాలని ఆ దేవుని కోరుకుంటున్నాము, మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాము. ఇక చాలా మంది మనోళ్ళు ఏమంటున్నారంటే ఒక్కటే కంటెంట్ తీసుకొని అది సిరీస్ లాగా కంటిన్యూ చేయండి, అట్లా అయితే మీ ఛానల్ ఈజీగా గ్రో కావడానికి ఛాన్సెస్ ఉంటాయి అని కొంతమంది చెప్తున్నారు. సారీ దోస్తులు, కొంతమంది వరకు అట్లా అంటున్నారు. ఇంకా చాలా మంది ఒక 60-70% వరకు అయితే ఏమంటున్నారంటే మీరు డిఫరెంట్ ట్రై చేసి అప్పుడు సబ్స్క్రైబర్ అనేది పెరిగిన తర్వాత వాళ్ళకు నచ్చినట్టుగా ఏ కంటెంట్ అయితే నచ్చింది అని చెప్తారో ఓటింగ్ ఉంటుందో దాన్ని కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. అలానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ దోస్తులు మా బాధను అర్థం చేసుకుంటారు అనుకున్నాము. మేము చాలా కష్టపడుతున్నా కూడా వ్యూస్ అనేవి చాలా వరకు తగ్గుతున్నాయి ఈ మధ్య, ఎందుకు అర్థమైతే లేదు. మేము కంటెంట్ 100% ఇస్తున్నాము, కానీ వాయిస్ అనేది క్లియర్ గా లేక మీవన్నీ తగ్గుతున్నాయి కావచ్చు అని మన సబ్స్క్రైబర్లు మన సొంత మనుషుల్లాగా మనల్ని ట్రీట్ చేసి మరి మనకు మెసేజ్లు పెడుతున్నందుకు చాలా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరే దోస్తులు, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైందే గంత డల్లుగా అయిపోయినాయి, ఒకటేసారి డిమ్ముగా అయినావు. ఏమైందే? ఎవరన్నా ఏమని అన్నారా ఏంది? ఏం కాలేదయ్యా. మరి ఏం కాని ఒకటే పని అక్కడ బయటికి అయి చూస్తున్నావు దర్వాజా దిక్కు. ఎవరి కోసం అని ఎదురు చూస్తున్నావా ఏంది? ఎవరిని చూస్తాయ్యా, నా పానం అంతా పిల్లల్నే ఉంది. మొన్న సరితమ్మ వస్తొస్తా పిల్లల్ని పట్టుకొని రా బిడ్డ అని మరీ చెప్పిన. ఆ పోరి చెప్పుతే చెవున పెట్టది. వాళ్ళకు స్కూల్ డుమ్ అవుతుందమ్మా, నువ్వు బాగా గౌరవం చేస్తా వాళ్ళను అని మా అచ్చని తీసుకునే రాలే. ఇప్పుడు చూసినావా ఇంకా పిల్లల్ని ఎప్పుడు చూడాలా, ఎప్పుడు మాట్లాడాలా, నా సీతమ్మను ఎప్పుడు ఎత్తుకోవాలా సంక కానీ మరి నే అనిపిస్తుంది. గా పిల్లలేమో మచ్చం ఫోన్ చేస్తలేరు, మరి అమ్మమ్మ తాత ఎట్టెట్లున్నారు అని మాట్లాడతలేరు. నా పానమే వాళ్ళ మీదనే గుంజుతుంది. ఏం చేయమంటావయ్యా? చేసేదేముందే, సరితమ్మకు ఫోన్ చేసి ఇక పిల్లలకి ఎట్లా 2 రోజులు లీవ్ ఇస్తారంట ఎలక్షన్ల పొద్దు. ఇక దానికోసానికి రరి బిడ్డ ఇక వచ్చి 2 రోజులు ఉండిపోదురు అని పిలువరాదే, తీసుకొని వస్తుందేమో. ఎంతగానమని చెప్పాలయ్యా, మొన్ననే వచ్చింది కదా గల దావత్కు, వస్తొస్తా తీసుకురా బిడ్డ, మళ్ళీ పోతప్పుడు తీసుకోవద్దు కానీ నా పానం తాళ మీదనే గుంజుతుందంటే సరే అమ్మ నాతో ఫోన్లో మాట్లాడింది. ఇక తీరా ఒకతే వచ్చింది. ఏమైంది బిడ్డ పిల్లలు ఎక్కడ అంటే గాలి ఎందుకే గింత చీకట్లా, మళ్ళీ వస్తే నా ఎంబటి రానంటారు, ఈయనే ఉంటామంటారు అని ఇంకా అట్లా తీసుకురాలేదంట. ఇప్పుడు చెప్తే ఇట్లా తీసుకురాదయ్యా, మరి నువ్వన్న పోయి తీసుకొస్తావా? నేనేడ పోవాలనే, ఇక బస్సులు ఎక్కి దియ్యాలి, ఇంటికి అంత దూరం నడుచుకుంటూ పోయేసరికి నాకు చాలా అవుతుంది. అయినా నేను పోతే ఆ పిల్లలు రానంటారే, నువ్వు పోతే చిటుక్కుని వస్తారు. గంతే అంటవా? సరే మరి బుజ్జికి ఫోన్ చేస్తా, రావాల బిడ్డ అని అడుగుతా. అయ్యా రమ్మంటే మా పోతా, మరి ఇంకేందయ్యా పిల్లల కంటే ఏముంది చెప్పు. 2 రోజులు కూలిసి పెట్టుకుంటా అయ్యే పోతుంది. ఆగు, యాదిల్లే ఉన్నారు. సరితమ్మ ఫోన్ చేస్తుంది జరుండు. హలో, సరితమ్మ. అమ్మమ్మ నేనే స్వీటీని మాట్లాడుతున్నా. స్వీటమ్మ చెప్పు బిడ్డ, బాగున్నావా? అమ్మ ఓయమ్మో ముఖమే బంగారం అయింది, పల్లె తీట మాట్లాడతలేరేం రో. అమ్మమ్మ తాతను మర్చిపోయినట్టు కదా సీతమ్మో. ఏం లేదే, రోజు మా మమ్మీకి తలుగుతూనే ఉంటావు. అమ్మమ్మల ఇంటికి పోతామే తోలిచ్చొద్దురా అంటే మా మమ్మీ వద్దంటే వద్దు, స్కూల్ కి డుమ్మా అవుతుందని అస్సలు తీసుకొస్తలేదమ్మమ్మ. నువ్వన్న తాత నన్ను రే, మేము వస్తాము. వస్తారా బిడ్డ? సరే ఇక మీ తాతకు అంత దూరం నడవనిక శాతం అయితే లేదంట బిడ్డ, మరి నేనే వస్తా. బట్టలు ఇట్లా అంత సరి పెట్టుకొని తయారులుండ్రి, తానాలు గిట్లా వేసుకొని తయారులుండ్రి. ఏది అమ్మకి ఇస్తావా? మాట్లాడతా. ఏమొద్దు, ఆమెకి ఇస్తే ఆమె వద్దు వద్దనే అంటది. పొమ్మని ఎన్నడు అనది. మా డాడీకి చెప్పు, మేము సాటుగా తయారై వస్తామే. గంతే నా బిడ్డ, నేను చెప్తాను ఆయన. అమ్మకి నేను మాట్లాడితే కానీ లేదా మమ్మీ ఎక్కడ పోయింది? బయట ఎవరితోనో మాట్లాడుతుంది, మేము వస్తామమ్మ, మాకు 2 days హాలిడేస్ ఇచ్చిర్రే. మా మమ్మీని రమ్మంటేనేమో నేను రాను, కావాలంటే మీరు బొర్రి అని అన్నది ఫస్ట్. ఇప్పుడేమో ఎవ్వరొద్దు, ఏడికి లేదు, నోరు మూసుకొని ఇంట్లో ఉండుర్రి అని బెదిరిస్తుంది. నాకైతే నీ మీదనే ఉందామమ్మ, లేకపోతే నువ్వన్న వచ్చి మా ఇంటికాడ ఉండిపోదు రావే. అయ్యో బిడ్డ, నా పానమల్లల్లా కొట్టుకుంటుంది. మామయ్య గిట్ల లేడ్రా, ఎక్కడ పోయిందో ఎక్కడ వచ్చిందో ఆడు. ఓయమ్మ జర్ర సేపు గిట్ల చేయని వాటిని ఇంట్లో ఉండనే ఉండడు, ఎక్కడ పోతాడో ఏం కథ నీ బాడుకావు. జరుండు అప్పటి వరకు మామయ్య వచ్చిందనుకో బండి మీద పంపిస్తా, మరి బండి మీద వస్తారా? పంపి, ఎవ్వరిని పంపించినా సరే, నువ్వు బస్కి వచ్చినా సరే మేమైతే వస్తామమ్మమ్మ. సరే బిడ్డ, మరి మీ అన్న వస్తాంటుండా? మా అన్న గిట్ల వస్తాడు, నేను వస్తాంటే ఆయన ఊకుంటాడా? ఆయన గిట్ల అమ్మమ్మల ఇంటికి పోదామని అనిపిస్తుందంట. మొన్న నాతో అన్నాడు సండే రోజు. ఇక సరే అన్న పోదాంతి హాలిడేస్ వచ్చినప్పుడు అని అన్న.
ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి కదనే మేము వస్తామే. సరే సరే బిడ్డ జరుండు, మామయ్యకి ఫోన్ చేసి ఏదో ఒకటి అడుచుకొని మళ్ళీ ఫోన్ చేస్తా, లేకుంటే నేనే వస్తా, తయారులైతే అయ్యి ఉండురు మీరు. సరే సరే అమ్మమ్మ. ఎవరి వాళ్ళు కదే కదే ఎవరు? ఆగో అమ్మ వచ్చినట్టుంది కదా బిడ్డ, అమ్మ గొంతు లెక్క వినిపిస్తుంది, ఈ మాట్లాడతా నేను అమ్మతోని. ఇగో మమ్మీ అమ్మమ్మ మాట్లాడుతుంది ఇక వాటు. హలో అమ్మ ఏమైంది ఫోన్ చేసినావు? నేను చేద్దామని ఫోన్ తీస్తున్న బిడ్డ, ఇక మీ ఫోన్ నుంచే ఫోన్ వచ్చింది, ఇక సీతమ్మ చేసినట్టుంది. ఇక 2 రోజులు హాలిడేస్ వచ్చినాయి అమ్మమ్మ, నువ్వనరా మేమన్నా వస్తాము అని అంటుంది. ఓ మన పానం అంతా గక్కనే ఉంది బిడ్డ, నువ్వేమనుకున్నా సరే కానీ పిల్లల మీదనే గుంజుతుందిరా. 8 దినాలు అవుతుంది చూడక. మొన్న నువ్వు పిల్లల్ని తీసుకొని రా మమ్మీ, పొద్దుగాలనే లేచిపోదురంటే ఒకదాని ఊపుకుంటొస్తుంది. నా పానం చూసినా ఆగో పిల్లల మీదనే గుంజుతుంది. ఏదేమైనా సరే నువ్వు వస్తారా లేకుంటే లేదు కానీ పిల్లల్ని అయితే తయారులో పెట్టు, బట్టలు గిట్ల అన్ని సరిగ్గా పెట్టు, నేను వస్తున్నా, లేకుంటే తమ్మున్నాన్న బండి మీద ఇచ్చి పంపిస్తా, సరేనా? అమ్మ హాలిడేస్ ఇచ్చిందే 2 రోజులే, 2 రోజులకు మన ఇంటికి వచ్చి ఇక్కడ వచ్చేసరికి 3-4 రోజులు పడుతుంది. మళ్ళా లీవ్ తీసుకున్నాం అనుకో ఆ సారు టీచర్ మస్తు ఫోన్లు చేసి తిడుతుర్రే. ఎందుకమ్మా 2 రోజుల దానికి? ఎట్లా సంక్రాంతి సెలవులు వస్తూనే ఉన్నాయి, అప్పుడు వస్తాం కదనే. ఓయమ్మో ఇంకా సంక్రాంతి 8 దినాలు ఉంది బిడ్డ, నిన్ననే నిలబెట్టిరు సంక్రాంతిని. ఓయమ్మో నెల రోజులు నేను ఆగలేను తల్లి, లేకుంటే నేను వచ్చి మీ ఇంటికి అన్నం ఉంటా కానీ నేనైతే గిట్లా అలా చూడలేకుండా లేను బిడ్డ. సరే సరే అమ్మ మరి. అగో ఈ పోరు చూసినావా, వద్దు అనగానే ఏడుస్తూనే ఉంది. ఇక వచ్చినాక అలా అయ్యకి చెప్తుంది, ఇక నన్ను తిట్టిపిస్తుంది కొట్టిపిస్తుంది. సరే సరే తీయమ్మ పంపిస్తుంది మరి. సరే బిడ్డ, తమ్ముడు వస్తే బండి మీద పంపిస్తా, లేకుంటే నేను ఒకదాన్ని బస్సుకు వస్తా, సరే మమ్మీ తయారులో పెట్టు. ఇది చెప్తే ఈయననే ఈయనది. వద్దే తల్లి 2 రోజులే హాలిడేస్ వచ్చినాయంటే చెప్తే తింటున్నావానే. ఆగో అక్కడ అమ్మమ్మ బాగానే ఉంది, ఇక్కడ నువ్వు బాగానే ఉన్నావు, ఇద్దరు ఉన్నారు పాటు. ఆగో చుట్టుక్కున కట్ చేసిర్రు. ఏమైంది? ఏమంటుర్రు? వస్తామంటుర్రా? ఏడుస్తట్టురయ్యా, రామంటే రామ్, పంపియనంటే పంపియనా అని అంటుంది సరితమ్మ. ఇక పిల్లకేమో పానం అంతా గిక్కనే ఉండే, ఏం చేయాలో ఏమో. ఈ శరం తప్పినోడు ఎక్కడ పోయిండో ఏమో, బండి మీద అన్న పిల్లల్ని ఎక్కించుకొస్తాడేమో అనుకుంటే ఇంటికి తిరుగుడు, మంది ముచ్చట్లే కావాలి. మంది కోసమే బండి మీద ఆల నీళ్ళని ఎక్కించుకొని తిరుగుతాడు కానీ మన సంసారం మన పిల్లలు ఎక్కడ పోయినా సరే ఇంటికి ఎక్కడ పోవచ్చు. జరని ఫోన్ నుంచి ఫోన్ చేయ మాట్లాడతా కానీ. నా దాంట్లో బ్యాలెన్స్ ఎక్కడవే? నువ్వే చేసి పిల్లల్ని ఎక్కించుకొని రారా, నా పానం గుంజుతుంది అని చెప్పు. పోయి ఎక్కించుకొస్తాడు. ఎక్కించుకోరాకుంటే ఏం చేస్తాడే ఓన్ పెళ్లికి? ఏమో అయ్యా, నేను చెప్తే ఇంటడో ఇనడో, నేను ఏదైనా మాట చెప్పగానే సుర్రున సూరెక్కుతుంది, ఆయనకు మండినట్టు అవుతుంది. అందుకే నువ్వు చెప్తానన్న నీ దాంట్లో నేను ఫోన్ చేస్తానన్నా, నీ మాట ఇంటడో ఏమో, ఎక్కించుకొస్తాడేమో అని నేను అనుకుంటున్నా. సరే సరే తీ. ఆగో బండి సప్పుడు అవుతుంది, వచ్చినట్టుండు జరుండు. అమ్మమ్మ ఓ అమ్మమ్మ, సీతమ్మ గొంతులకి వినిపిస్తుందేమ్రా? ఓ అమ్మో ఎప్పుడు వచ్చారు బిడ్డ? ఇంతసేపు నాతో ఫోన్లోనే మాట్లాడిరి, అప్పుడే రాలేరు కదా, బండి సప్పుడు అవుతుంది. మీ అయ్య గిట్ల దించిపోయిందా బిడ్డ? మీరు ఏడుస్తున్న ముఖం చూసి. మామయ్యనే దించిపోయిందే, ఇక మేము నీకు ఫోన్ చేయంగానే కట్ చేసి మామకు చేసాము. మామమ్మ ఇంటి దిక్కే ఉన్నాడంటే ఏదో పని మీద వచ్చిందంట, ఇక వచ్చి ఎక్కించుకొని వచ్చిండే, ఇక దించి మాపోయిండు. అమ్మో ఏం తప్పిపోతుందో, ఇంటి దించి మాపోయినాడు. సిగ్గుదట్టిన మొక్కన చెప్పు, ఇంకేమైనా మంది పనులు మందితో తిరుగుడే ఉంటది. నీ అవ్వ కూరగాయలు వచ్చిరాని మరి నీకు వస్తేమైనా ఇప్పిస్తారామన్నదా బిడ్డ? వస్తప్పుడు ఇంత తీపినో బొప్పినో ఏదైనా నచ్చిందా ఇప్పిస్తారామన్నది దాన్ని. అబ్బా ₹1 మనలోకి పెడతాను చేత కాదు కానీ మంది కాదో ఏదో పని చేస్తాం శాతనైతుంది. అమ్మో నా బంగారు తల్లి సీతమ్మ, ఎంత ముద్దుగైన అమ్మాయి కుదన్న బంగారు కొండనే. అయ్యో 8 దినాలు అవుతుంది కొండ, మిమ్మల్ని చూడక నా పానం అంతా మీ మీదనే గుంజింది. మీ అమ్మనేమో రేపు తీసుకొస్తా మాపు తీసుకొస్తా అని మచ్చం పంపిస్తలేదు. ఎందుకు బిడ్డ? మీ నాయనమ్మ మీ తాత వద్దంటురా, లేకుంటే మీ డాడీ గిట్ల వద్దంటుండా? మేము చక్కగా చూసుకోమా బిడ్డ? ప్రేమగా కాదమా ఏంది మిమ్మల్ని? మీ అవ్వ మా పానం అంతా మీ మీద గుంజుతుంటే మీ అమ్మనేమో వద్దు వద్దు అని అంటుంది. ఎందుకు అమ్మ నాకేం అర్థం కాలేదు. స్కూల్ డుమ్మా అవుతుందని గట్ల వద్దనదామమ్మా, ఇంకా వేరే విషయం ఏం లేదే. గట్ల నా నాయనకు దాసీటమ్మా ఎత్తుకుంటా పోయమ్మో, గింత ఎత్తైనా ఇట్లా నాకు చిన్న పిల్లలు ఎక్కడ కొడుతుంది నా బంగారు తల్లి. దాదా బిడ్డ సంకట ఎత్తుకుంటుందా? అమ్మయ్య ఇప్పుడు చూడు ఎంత సంతోషంగా అనిపిస్తుందో. అబ్బబ్బబ్బా నా బంగారు తల్లి, నా బంగారు కొండనే. అమ్మో ఏడంగానే వచ్చిర్రే పిల్లలు. ఓ సింటయ్య సీతమ్మ బాగున్నారా? ఎట్లొచ్చిర్రో? ఇప్పుడే అమ్మమ్మతో ఫోన్ మాట్లాడిర్రు, ఇంకా అప్పుడే గీడున్నారేం రో? ఇప్పుడే వచ్చినాం తాత, మామ దించిపోయిండు. అమ్మో సీతమ్మ ఎంత పెద్దగా అయింది కాదే, గింత పెద్ద పిల్లని గిట్ల సంకన ఎక్కించుకున్నావేందే? అబ్బా జుట్లు చూసినావా ఎంత ముద్దుగా అయినవో. అవునయ్యా చూడు ఎంత ముద్దుగుందో, ఎంత పెద్దగా ఇట్లా చిన్న పిల్లలకనే కొడుతుందయ్యా నాకు. ఈ పిల్ల అంటే చాలా పానము, ఇక చింటే అంటే ఇట్లా పానమే గాని ఇక చిన్నామే కదా, చిన్నామ మీద జర ఎక్కువ ఉంటది కదా ప్రేమ. అదే గాని అమ్మో ఈ పిల్లగాని జుట్టు ఏం జుట్టు? ఓ పిల్లగా గట్లేసుకున్నావు కలరు ఏమన్నా ముద్దు కొడుతున్నా పిల్లగా? ఈ అవ్వ ఈ పట్న పోలందరూ గంతే. ఈ అవ్వ రోజు పడే శాతాలు చేస్తావేం పిల్లగా? ఏమన్నా ముద్దుగుందా నీ నెత్తి పాడుగాను? ఏం కాదు మా సిటీ లాగా ఇవన్నీ ఫ్యాషన్ కామనే గాని ఆయన నీకెందుకు, నా ఇష్టం ఉండి నేను వేసుకున్నా. మా డాడీ మా నాయనమ్మ మా తాత ఎవరేమనలేదు. నువ్వెందుకంటున్నావు అట్లా? మంచిగానే ఉంది, నాకు ఏ కలర్ వేసుకున్నా మంచిగానే ఉంటది. కావాలంటే నీ అరగుండుకి ఏపియనా, మస్తు ఉంటది.
అయ్యో నీకెందుకు అయ్యాక పిల్లగాని ఇష్టము వాళ్ళ తాత ఇష్టము వాళ్ళ నాయన ఇష్టము వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సిటీలు ఉంటారు కాబట్టి పట్న పోళ్ళు ఫ్యాషన్ ఫ్యాషన్ అంటారు. ఇక గాల తీరి వేసుకుంటాడు కానీ నీకెందుకయ్యా ఆ పిల్లగాని వచ్చిన సంధి అస్సలు వందనీయవు. అరే ఇప్పుడు నేనేమన్నా అన్న నానే ఆగ జుట్టు ఏం కలర్ పిల్లగా ఏం ముద్దుగా లేదు అని అన్న గాదానికి నువ్వు ఇట్లా సీరియస్ అవుతావేమే. మరి ఏందయ్యా ఎప్పుడు వచ్చినప్పుడల్లా నిమ్మలంగా ఉండనియవే ఉండనియవు. ఇక వచ్చిన సందా పిల్లగాని తోక మళ్ళీ తలుగుతా ఉంటావు. ఇక ఆయనకు ఉండబుద్ధి కాక ఇక 2 రోజులు ఉంటాడు మా పోతాడు. ఇక పోయినాక గట్ల బదలాము ఇవాళ నాయన మన తాత ఏమంటారు, ఆలమ్మమ్మ తాత మంచిగా చూసుకోలేనట్టుండు అందుకే వచ్చిండు నా పిల్లగాడని. ఇక ఎన్ని బాధలు పెట్టిరో ఏమేమి మాటలు ఇచ్చిరో అని గట్లా ఫీల్ అవుతారు. ఎందుకయ్యా 2 రోజులు ఉండిపోతారేమో నిమ్మలంగా కాదో ఇదే ఇప్పించుకరా పోరాదు. సరే సరే కానీ ఇక టీవీ కాడ 100 రూపాయలు పెట్టినా ఇక అమ్మమ్మ తీసుకుపోయి ఇప్పించుకొస్తుంది. పొరి పొరి ఇప్పించుకరా పోవే. అమ్మమ్మ ఎందుకే తాత నోరెప్పుడు ఊకోదు, ఎప్పుడు ఏదో ఒక మాటను గెలికించుకుంటూనే ఉంటాడు. ఎందుకే నన్ను ఏమో బిడ్డ ఆయన గుణమే గసంటిది. ఇక పెళ్ళైన సంధికి అట్లనే ఉంటాడు బిడ్డ నాతోని. ఇక పిల్లల్ని గిట్ల ఎక్కువ పానం చేయనే చేయడు. మీ అమ్మను మీ మేనమామనైతే అస్సలు సంకకెత్తుకున్న రోజే చూడలేదు నేను. ఇక నా పిల్లలు నాకు బరువా అని నేను ఇక ఐదేళ్ళ లెక్క ఏడికి పోతే అడిగి మోసుకొని పోయేది. ఇక తిండి టికాన్ అన్ని నేనే చూసుకునేది. ఎన్నడు ఆయన మీ అమ్మది మీ మామది మొడ్డిగాడి నమ్మకం కాదయ్యా. ఇక ఆయన గుణం కట్టినే కానీ ఇచ్చిపెట్టు. తాత మంచోడన్నా నువ్వు అట్లా అనకు. ఇక నన్ను అయితే మస్తు చూసుకుంటాడు తెలుసా తాత. నిన్నంటేనే జర ఎక్కిరిస్తాడు. అవును స్వీటీ, ఆ ముసలోని ఎప్పటి నుంచో గమనిస్తున్నా. నిన్ను ఒక తీరు చూస్తాడు నన్ను ఒక తీరు చూస్తాడు తెలుసా. అరే పోని బిడ్డ గా ముసలాయన గట్లని అని ఇక ఊకోవాలి. ఆయన అన్న మాటలు పట్టించుకొని ఫీల్ కావద్దు బిడ్డ. మళ్ళీ మీ ఇంటికి పోయినాక మీ నాయనమ్మకు మీ తాతకు చెప్పారు గిట్లా ఓయమ్మో వాళ్ళు ముందే పంచాయతీ గల్లో అయ్యా పంచాయతీ పెట్టుకుంటారు. నేనేం చెప్పనమ్మమ్మా, మా అన్ననే పోయినాక ఇడేమేమైంది ఏం కథ తాత ఏమేం తెచ్చిండు ఏమేమన్నాడు అన్ని చెప్తాడే మా అన్న మంచోడు కాదు తెలుసా. అవునా చింతయ్య, ఇడేమైనా సంగతి మీ నాయనమ్మకు మీ తాత కంటే చెప్తావు నువ్వు. ఆగో చెల్లె చూడు ఎట్లా చెప్తుందో. నేనేం చెప్పనమ్మమ్మా, ఇక పొల్ల తాకట్లు చెప్తానే ఉంటది నా మీద. అన్న ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు? మొన్న దసరా పండుగకు మమ్మీ బట్టలు ఇప్పించింది చూడు, అవి అమ్మమ్మ పైసలే అన్నా అంటే కాదు కాదు మా అమ్మమ్మ బట్టలు తేలేదు ఏం తేలేదు, చికెన్ మటన్ గిట్లా తేలేదు, అన్ని మా మమ్మీ పైసలతోనే పెట్టింది అని చెప్తున్నామమ్మా. ఇక నేనేమో కాదు కాదు మా అమ్మమ్మ పైసలు ఇస్తేనే మా మమ్మీ అన్ని తీసుకొచ్చింది మాకు బట్టలు గిట్లా అని నేను చెప్పిన. నువ్వెందుకు అబద్ధాలు ఆడుతున్నావు స్వీటీ అని మా నాయనమ్మ ముందు మా తాత ముందు మస్తు మాటలు తెచ్చినామమ్మా మా అన్న. ఏ స్వీటీ నువ్వు అబద్ధాలు చెప్పకు. జరుండు ఇంటికి పోయినాక నీ లగ్గం చేపిస్తాను తాతతోని. ఆగో చూసినావా అమ్మమ్మ ఇడు ఎట్లా మాట్లాడుతుండో. అయ్యో ఎందుకు బిడ్డ, అన్న చెల్లెలు కలిసిమెలిసి ఉండడానికి ఇట్లా కొట్లాడతారేం బుద్ధి. ఊకొర్రు జర్ర పెద్దగా అయితే మీ అంత ప్రేమగా చూసుకున్నట్లు ఎవరు ఉండరు కానీ ఇప్పుడు ఎంత కొట్లాడుతారో పంచాలు పెట్టుకుంటారో పెద్దగా అయితే మీ ప్రేమ అలాగుంటది. ఇంకా అన్నం తినకుండా గిప్పలు రాకుంటావా పోషక్క? తినాలి ఎల్లం తినాలమ్మా మీ పెద్ద మనుషులు. ఏమో పోషెళ్ళి ఇక దబ్బున ఆకలి అయి పాడైతలేదు. ఇక తిందాం అనేసరికి 1 2 అయితేనే ఉంటది. ఇక అప్పుడు తిన్నాను అనుకో మళ్ళీ మాపటిలు తినబుద్ధి అయితలేదు. మా కడుచుకొని 2 బుక్కలు పెట్టుకుంటున్నా. ఈయన కడుపు నిండా నీళ్ళు దాయి పండుకుంటూనే ఉన్న చెల్లి. ఓయమ్మో పెంటమ్మ మన్మరాలను ఎక్కించుకొని జోరుగా వస్తుంది రో. అవును కదా ఓయమ్మ ఓ పెంటక్క నీ మన్మరాలు చిన్న మొల్లమ్మన అమ్మ సంకకి ఎత్తుకొని వస్తున్నావు. అవును చెల్లె, ఇక ఎంత పెద్దగా అయినా గిట్ల నా మన్మరాల మీద జర పానం ఎక్కువ గుంజుతుంది చెల్లె. ఇక మీరు చూసిన వాళ్ళందరూ గట్ల అనకురి కానీ ఇక ఈ పిల్ల గిట్ల నేనంటే పానము, ఇక నా గిట్ల ఈ పిల్ల అంటే పానం గుంజుతుంది. ఏం చేస్తాను చెప్పు. ఇంకా పెద్దగా అయితే ఇక నేను ఉంటానో పోతానో. అయ్యో గట్ల మాట్లాడుతావేందే పెంటి, ఏమిటికి ఏమైందని నువ్వు గసంటి మాటలు మాట్లాడుతున్నావు. ఆ పిల్ల పెళ్లి చేయాలి, ఆ పిల్లను పిల్లగాడ ఊరితే నీ చీర బట్టలు తీసి లంగోట్లు కట్టాలి, పీతి బట్టలు ఉతకాలి. అవన్నీ వేసినాక ఉంటావో పోతావో అది నీ ఇష్టం. కానీ ఇప్పుడే గసంటి మాటలు మాట్లాడుతున్నావేందే. ఏమో అక్క 4 5 రోజుల సంది తిన్న తిండి పేకి పడతలేదు, కంటికి నిద్ర ఉండలేదు. ఇక పానం అంతా పిల్లల మీదనే గుంజుతుంది. ఇక వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి సరితమ్మ వచ్చి 4 5 దినాలు ఉండిపోరాదు బిడ్డ అని అంటే స్కూల్ డుమ్మ అవుతుంది, నువ్వు భలే మాట్లాడతావేంది అని అంటది. ఆ పుల్లనేమో తీసుకురమ్మంటే మచ్చని తీసుకురాలే. మొన్న మా ఇంటి పక్కల శేఖరుల దావత్ కాలే, వాళ్ళ పెద్ద మంచి దావత్ అయితే వచ్చింది. పిల్లని గిట్ట తీసుకొని రా బిడ్డ పొద్దుగానే మబ్బులో లేచిపోదురా అంటే చెప్పకుండా చేయకుండా ఒకటే వచ్చింది, ఒకటే ఆ రాత్రే లేచి మా పోయింది. ఇక ఇప్పుడన్నా తీసుకురా బిడ్డ 2 దినాలు సెలవులు ఇచ్చారు కదా ఎలక్షన్ల టైంలో అంటే వద్దొద్దు 3వ దినం మళ్ళీ స్కూల్ కోవాలి, ఆడికొస్తే రానంటారు పిల్లలని పంపించలేదు. ఇక మావనికి ఫోన్ చేసిరంటే పిల్లలు ఆడవై ఎక్కించుకొని వస్తే ఇప్పుడు నా పానం నిమ్మలమైంది అక్క. నువ్వేమనుకున్నా సరే కానీ నిజంగా అమ్మకి పిల్లని చూస్తే కడుపు అంతా నిండిపోయింది బువ్వ తినకున్నా సరే. అంతే నా చెల్లె, నిజంగానే మన్మరాలు మన్మల్లో ఉంటే ఇక అట్లనే ప్రేమ ఉంటది. ఇక అమ్మమ్మ ప్రేమ ఎక్కడ పోతుంది. ఆ పిల్లల గిట్ల నీ మీద పానం బాగా గుంజుతుండొచ్చు, ఎందుకంటే నువ్వు అన్నిందాల పెడతావు అన్నిందాల చూస్తావు. ఇక పిల్ల గిట్ల బాగా చేపించినవంట కదా, బంగారం గిట్లా ఎండి గిట్ల మస్తు చేపించినవంట కదా. ఇక పెద్ద మనిషి అయితే ఇక పిల్ల పెద్దగానే అవుతుంది.
పెద్ద మనిషి అయితే ఇంకా జోరుగా దావత్ చేస్తావేమో నీకేందమ్మో. ఏమో అక్కయ్య ఉన్న ఒక మన్మరాలకి చేయాలి కదా తప్పుతాది. ఇక నా కొడుకు పెళ్లి పెడాకులు కానోడు చేసుకోరా నాయన అంటే ఇక మంది ముచ్చట్లు పట్టుకొని మంది అందరిని బండి మీద ఎక్కించుకొని అక్కడ ఇక్కడ తిరుగుడే ఉంటుంది తిరిగి తప్పినోనికి దొమ్మరుడు పెద్దాడు. దాని గురించి ఆలోచించి దమా ఖరాబ్ అయ్యి నేను మూసుకొని ఉంటున్నాక ఇక నా బిడ్డ పిల్లలే నాకైతారని ఇక ఈ పిల్లల్ని పానం మెల్ల తీసుకుంటాయి. ఏం చేస్తాం చెప్పు, పిల్లల్ని చూసి సగం కడుపు నిండింది చూడు. అమ్మమ్మ షాప్ మీదకి ఇప్పిస్తానికి వచ్చినావా లేకుంటే ముసల్దాంతో మాట్లాడానికి వచ్చినావా అని. అయ్యో జరుండు డాడీ ఇప్పిస్తాక అమ్మమ్మ మాట్లాడుతుంది కదా అమ్మమ్మ అవుతుంది నాన్న. ఓ అమ్మో పిల్లగాడు సరిత కొడుకు మస్తు హుషారుండే. ఓ పిల్లగా నేను అమ్మమ్మనే అయితా. ఏమో కథలు పడుతున్నావు. ఓ అమ్మో పట్నం ఉన్న పిల్లలు గట్లనే తయారైతారా, నెత్తికి మంచి కలర్ వేసిండ్రు పిల్లగాడు. మా ఊరు పిల్లగాళ్ళ గిట్ల గిట్ల ఏపియరాదయ్యా మంచిగా కొడుతున్నావు. లేదు లేదు పట్నంలో ఉన్న వాళ్ళకే గిసంటి స్టైల్ జుట్లు ఉంటాయి, మీ ఊరళ్ళకు గసంటి సెట్ కాదు. ఓ అమ్మో పెంటక్కని మన్మడు మస్తు హుషారు ఉన్నాడు కదా. అబ్బబ్బబ్బా చూస్తాను గిట్టత కొడుతుండు కానీ మస్తు హుషారు మాటలు మాట్లాడుతుండు. గంతే చెల్లి ఆ పిల్లగాడు ఇంత రమ్మంటే ఇల్లంతా నాదే అంటాడు. జర్ర పరిచయం కావాలి కానీ ఇక నువ్వు నేను తేడా చూపించకుంటే మస్తు పొడిగి మాటలు మాట్లాడతారు చెల్లి. ఇక పట్నం దున్నలకు నోరు తక్కువ నా పాటు ఎంతకొస్తే అంతనే మాట్లాడతారు. ఇక అదే నా మన్మరాలంటవా ఇక జర నిజాయితీగా నీట్గా మాట్లాడుతుంటది, నీట్గా ఉంటది ఆ పిల్ల. ఇక గసంటి వేరకలేదు. అవునవును ఆగో పిల్ల సంక దిగుతలేదు, సంక ఎక్కించండి సప్పుడు తాగుతుంది. ఓ పిల్ల ఏమో పిల్క జుట్లు వేసుకొని ముద్దుగా తయారై వచ్చినవు అమ్మమ్మ సంకలకు. నేను ఇట్లా అమ్మమ్మనే అయితే నా దగ్గర రాదు పిల్ల. రాను అమ్మమ్మ అవుతుందమ్మా మనమ్మమ్మనే పోవాలి డాడీ అట్లా అనద్దు. సరే ఓ అమ్మ పిల్లగాడిన పానం తింటుండు తల్లి. మీ దుఃఖంలో ఏమేమి ఉన్నాయో జరిగి మనం వచ్చింది దుఃఖం మీద కాకి ముసలిదాంతో ముచ్చట పెడతాను కన్నా పానం తింటుండు చెల్లి. ఏమేమి ఉన్నాయమ్మా సీటమ్మ నువ్వేం తీసుకుంటావు, మీ అన్న ఏం తీసుకుంటాడో తీసుకోరి. మీ తాత 100 రూపాయలు తీసుకోమనే కదా కొనుక్కోరి మరి. స్వీటీ నువ్వేం తీసుకుంటావు నాకు సంబంధం లేదు కానీ నాకైతే మ్యాగీ కావాలమ్మమ్మ. మ్యాగీ చేయవా అని. ఎక్కడ మ్యాగీ పిల్లగా, నాకు మ్యాగీ రాదు పాట రాదు. పోయామ్మో మీ పట్నంలో అంటే ఇక మీ అమ్మ వచ్చినట్టు వెరైటీ వంటలు చేసి పెడుతుంది. ఇక నాకు అవన్నీ రావు పిల్లగా. ఏదో బువ్వను అక్కడికి ఇక్కడ 2 గుడ్లు వేసి ఏంపమంటే ఏంపుతా కానీ ఇక బొలిహోర చేస్తా కానీ ఇక మ్యాగీలు నూడిల్స్లు ఫ్రైడ్ రైస్లు అవన్నీ నాకు రావు నాయను. గది గిట్ల రాదా, అది చిన్న చిన్న పిల్లలు గిట్ల చేసుకుంటారామమ్మ. అయినా దాని మీద రాసి ఉంటది. సరే నువ్వైతే తీసుకో నేనే చేసుకుంటా కానీ. ఓ అమ్మో గిట్టత లేడు పిల్లగా నువ్వు చేసుకుంటావు నాయన. ఎందుకు మీ ఇంటికాడ చేసుకుంటావా ఏంటి? ఏం చేసుకోవడమ్మమ్మ, మా మమ్మీ సండే మ్యాగీ చేస్తుంది మా అన్నకు నాకు అంత ఇష్టం ఉండదు కానీ మా అన్నకు ఇష్టం మ్యాగీ అంటే. ఇక ఏమొద్దు అమ్మమ్మ నీకు చేయరాదు కదా. మళ్ళీ ఆయన వచ్చరాక గలీజ్గా చేసుకుంటాడు, అటుగా గ్యాస్ మీద కాల్చుకుంటాడమ్మమ్మ. ఏమొద్దు. ఓ పెంటమ్మ మ్యాగీ అంటే పెద్ద పని ఏముండదే, 5 నిమిషాల చిటికలు అయిపోతుంది. తీసుకో ఇక 5 నీళ్ళు మసల పెట్టాలి. నీళ్లు చెల్ల మళ్ళీ అనగానే ఇంత ఉప్పు వేయాలి. ఈ మ్యాగీ పొట్టంలో వచ్చిన మ్యాగీ ఉంటుంది కదా పేగులు అవి సూర వేసి అందులో వేయాలి. ఇంత మసాలా పొట్టం వేస్తే ఇక జర ఉడికినాక మెత్తగా అయినాక అద్దించి పడేస్తే అయ్యేపోతుంది. ఇంకా అదే మ్యాగీ అంటదే పెద్ద సోద్యం ఏమి ఉండదు దానికి. ఓసిని ఇంకా అంతేనా అక్క, మరి గట్లా అని చెప్పకపోతే సరే ఓ అమ్మ ఒక మ్యాగీ పొట్లం అంటే సీతమ్మ నువ్వేం తీసుకుంటావు బిడ్డ? నాకా ఒక కేక్ ప్యాకెట్ ఇయ్యమనమ్మమ్మ. ఆగో స్వీట్ వద్దమ్మా మళ్ళీ దగ్గు తలితే మీ అమ్మమ్మల ఇంటికి పోయి చెడ్డ పడ్డే తిన్నట్టు అందుకే దగ్గు తలిపించుకొని వచ్చిరని మీ నాయనమ్మ మీ తాత తిట్టి పాడి చేస్తారమ్మా. ఏమొద్దు కురుకురు ప్యాకెట్ ఉంటాయి చూడు, ఆ ప్యాకెట్లనే తీసుకో మమ్మీ జర ఆసరు ఉంటది. సరే అమ్మమ్మ నీ ఇష్టం. ఓ అమ్మో పిల్ల నిమ్మలమైన మనిషి ఉన్నట్టుంది. అమ్మమ్మ నీ ఇష్టం ఉన్నది తీసుకోవే అని చెప్తుంది. అదే ఆ పిల్లగాడు గయ్యాలి గంపున్నట్టుండమ్మ. ఓ అమ్మ నోటికి తాళమే వేస్తలేడు కదా. ఇంకేమైనా కావాలా బిడ్డ? గవేనా చింతయ్య ఇంకేమైనా తీసుకుంటావా ఆయన? ఏమొద్దు మ్యాగీ చేసుకున్నాక మ్యాగీ తిన్నాక ఇంక పైసలు దాచిపెట్టుకోవే, తర్వాత ఇద్దు నేను వచ్చి కొనుక్కొని పోతుంది. ఇప్పుడైతే గివ్వే చాలు. గాని అంత మంచిగా ఉంది కానీ పిల్లకు ఏం అంగీలు దొరికిందేమ్మా సరితమ్మ. ఆగో ఏం అంగి ఏం పైటు మగ పిల్లగాని లెక్కనే దొరికింది. ముద్దుగా ఫ్రాకులు కుట్టించి ఫ్రాకులు వేస్తే ఎంత ముద్దు కొడుతుంది గౌన్లలో ఆడపిల్లలు. గా 2 జుట్ట తగ్గట్టుగా డ్రెస్ లేనే లేదు. ఓ పెంటమ్మ గా డ్రెస్ ఏమన్నా ముద్దుకు నాదే? అవునక్క నేను అదే అనుకుంటున్నా. ఇవాళ అమ్మకు ఏడ టైం ఉంటుంది చెప్పు, పిల్లలకు లేపించి తానాలు గిట్లా వేపించి వంట గిట్లా వేపించి తినిపించి బాక్స్ కట్టి పంపించేసరికి ఇక టైం అయిపోయి ఇక మళ్ళీ ఆడ ఏదో పని చేసుకోగానే ఆడంగా వస్తూనే ఉంటారు. ఇక ఏడక్క చేయని పట్టకుండా పని ఉంటది వాళ్ళ అత్తగారించి కాడ. ఇక పుల్ల కుట్టిస్తాం టైం ఏ ఉంటది. ఇక మంచిగా యాద్ చేసినాం కానీ ఇంకా పుల్ల దగ్గరకు పోయి ఇక ఒక బట్ట తీసుకొని జాకెట్ అన్న కుట్టించుకొస్తా లేకుంటే గౌన్ అన్న కుట్టించుకొస్తా ఒకటి. అవును పెంటక్క కాంతమ్మ కోడల దగ్గర మంచి జాకెట్ బట్టలు ఉన్నాయంట. ఆమె దగ్గరకు పోయి కుట్టి ముద్దు గోతుంది తెలుసా. మొన్న మా చెల్లె బిడ్డకు 21కి బట్టలకు గాడికే పోయినాము. ఆమె దగ్గరనే బట్ట తీసుకొని ఆమె దగ్గరనే కుట్టించుకొని పోయినా. 2 డ్రెస్సులు కుట్టించుకోపోయినా, ఒకటి లంగా జాకెట్ ఒకటేమో గౌను. ఎంత ముద్దుగా అద్దినట్టు కుట్టింది తెలుసా. ఇక పైసలు అయితే మస్తు తీరం తీసుకుంటుందమ్మ మరి.
అయ్యో ఎంత తీసుకున్నా ఏం చేస్తాం నా పిల్లకంటే ఎక్కువనా ఇక 4-5 జతలు కుట్టించి ఏపిచ్చి పంపిస్తా ఇక నా బిడ్డకు టైమే ఉండదమ్మా గంటకి మంచిగా యాడ్ చేసిరమ్మా ఇప్పుడన్నా పోయి కుట్టించుకొని వస్తా గా పని చెయ్యి ఓ అమ్మో 4-5 కుట్టిస్తావి తల్లి మస్తు పిరమి ఉన్నాయంటే ఎంత నన్ను ఉండనక్క ఏం చేస్తాము నా మన్మరాల కంటే ఎక్కువ నా చెప్పమ్మో నా బంగారు కొండనే మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటే ఇంకా ముద్దు కొడుతుంది నా బంగారు తల్లి దిష్టి అన్నది అక్కట్టుంది తల్లి ఇంటికి వాగానే దిష్టి తీయాలి సరే సరే అక్క ఇక పోయి వస్తా పొల్ల దగ్గర పోయి ఇక బట్టలు ఉన్నాయో లేవో ఒక 4-5 తీసి పెట్టి కుట్టమని చెప్తా 2 రోజుల గుట్టు బిడ్డ వీళ్ళు ఊరిపోతారు అని చెప్తా ఇక కుడుతుందో ఏమో చూస్తా కుడుతుంది అక్క ఇక 2 రోజులు అంటే కుడుతుంది పోయి అయితే తీసి పెట్టుకో కుట్టి పెడుతుంది కానీ సరే సరే రాయిగా పోయి వస్తా ఈ అవ్వ అమ్మమ్మల ఇంటికి పోదాం అని వస్తే వీడికి వచ్చినాక ముసలోడేమో ఏం జుట్టు ఏం కథ అని ఆడెక్కిస్తాడు వీడికి వచ్చినాక మా అమ్మమ్మనేమో నాకు ఒక్క డ్రెస్ ఇట్లా ఇప్పియని అనుకుంటా మా చెల్లెకి ఇప్పిస్తా పట్టిస్తా 4-5 డ్రెస్సులు అయినా సరే నా బంగారు తల్లి నా ఎండికొండ అని ముద్దాడుతుంది ఈ అవ్వ నేను వచ్చి దండుగైంది కదా నేనంటే మా ఇంటికాడ ఇష్టం ఉండదు ఈడి ఇష్టం ఉండదు నేను ఎందుకు వచ్చేది ఇక మా ఇంటికి నేను పోతా దోస్తుగాలతో నన్ను ఆడుకుంటే బాగుంటది ఓ అమ్మ చూసినవా చెల్లె పిల్ల గంత ఎత్తైనాక గిట్లా వాళ్ళ అమ్మమ్మ సంకకి ఎత్తుకుంది ఇంతసేపు నిలబడ్డా గిట్లా చేదు గుజ్జుతలేదా ఏంది పొల్లకు అబ్బబ్బబ్బా అమ్మమ్మ ప్రేమ అంటే పెంటమ్మని చూస్తేనే అర్థమవుతుంది అబ్బా పిల్లలంటే పానం మెల్ల తీసుకుంటది ఏ పండుగ వచ్చినా పబ్బం వచ్చినా అన్నిందాల ఈడికైనా కుట్టించుకొని తీసుకొని పోతుందంట చెల్లె ఓ అమ్మో ఎవడు చూడుకు అట్లా ఉండలేదు తల్లి ఇయ్యాల రేపు కొడుకు పిల్లల్ని చక్కగా చూసుకుంటలేరు ఇంకా బిడ్డ పిల్లలు ఆయనతో చూస్తారే చెల్లె ఈ పెంటమ్మ అయితే మంచిగా చూసుకుంటా తల్లి అవును కదక్క నిజంగా నేనే పరిశాన్ అయినా ఓ అమ్మో 4-5 జతలు పట్టిస్తుందంటే ఓ అమ్మ 5-6 వేల దాకా అయితే అక్క ఆమె దగ్గర మంచి మంచి బట్టలే ఉంటాయి ఇక నేనే పరిశాన్ అయినా అదేంటి ఇలా మన్మరాలకు ఒక్క డ్రెస్ అని ఇప్పిస్తాంటే లేదు 4-5 జతలు పట్టిస్తానంటుంది అని షాక్ అయినక్క గంతే చెల్లె ఆ పెంటమ్మ చేసిన కాడికి కూలికి పోతుంది రోజు ఇంటికాడ వండుకోకుండా పోతుంది ఇక పోయిన పైసలన్నీ ఒక దగ్గర వేసి పిల్లలకు మన్మరాలకు మన్మనికి ఏదో ఒకటి ఇక కుండలు కలిగింది ఏపిచ్చి పెడితేనే ఉంటాయి చెల్లె ఆ పొల్ల ఎవ్వరు రుణం ఉంచుకోదు ఇక మన్మరానంటే చాలా పానం ఉంటుంది జరుండు 21కే బంగారు గాజులు చేపించిందంట బంగారు ఇవి చేతుకు గట్టి నల్ల పూసలు చేపించిందంట మెడలు అది కటివిల గొలుసు చేపించిందంట ఇంకా పెద్ద మనిషి అయిందనుకో పిల్ల ఆగప్పుడు అస్సలు ఆగనే ఆగదు తెలుసా పెంటమ్మ అబ్బబ్బబ్బా మంచి గుణం ఉంది మా పెంటమ్మకు అవును కదక్క నిజంగా అమ్మమ్మ ప్రేమ అంటే గట్టినే ఉంటది అగో పిల్లలను చూసి అంట కడుపు నిన్నదంట ఆగో చూసినవా గప్పడ అమ్మమ్మల ప్రేమ చూస్తే ఇక గిట్లనే ఉండేది ఇప్పట్లో ఎవరు ఉంటారు అమ్మాయి ఎవరు రాలే చూసుకుంటారు ఇక బిడ్డ రాకున్నా వచ్చిన వాళ్ళకు నష్టమే లేదు ఇక వస్తేనేమో కోడళ్ళతో బాధలు ఉంటున్నాయి ఇప్పుడు చూసినావా పెంటమ్మకి ఏ లొల్లి లేకుండా కోడలు బాధ లేదు ఏం లేదు ఇక పిల్లల్ని ఉన్న రోజులు మంచిగా చూసుకుంటది అదే కొడుకు పెళ్ళి అయితే ఇక అంత పట్టించుకోదు జర దూరం పారం అయిపోతారు కదా అవును చెల్లె నిజంగా నువ్వు అన్నది చాలా కరెక్టే ఇగో ఎట్లుంది లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకుంటాము నచ్చితే ఖచ్చితంగా మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి దోస్తులు మేము ఎంతో కష్టపడి డైలీ 2 లెంతీ వీడియోస్ మీకోసం తీసుకొచ్చినాం కాబట్టి మీరు మా కోసం చిన్న హెల్ప్ చేయాలి దోస్తులు ఇంత మంచి కంటెంట్ మీకోసం తీసుకొచ్చినందుకు ప్లీజ్ దోస్తులు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి అటనే హైప్ పంచని ఇవ్వండి దోస్తులు ఇంతగానం బ్రతిమలాడుతున్నాం కాబట్టి మా కష్టాన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాం దోస్తులు మరొక మంచి కంటెంట్ వీడియోతో రేపు మార్నింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము అప్పటి వరకు చూస్తుండండి సపోర్ట్ చేస్తుండండి స్వీట్ భాష బాయ్ అందరికి మళ్ళీ కలుద్దాం